ఒక కాల్తో స్టార్ట్ అవుతుంది రిలేషన్, ఒక బ్లాక్తో ఎండ్ అవుతుంది. కానీ ఒక ప్రాపర్ రీజన్, ఒక్క మాట, ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ట్రావెల్ చేసావు ఒక పర్సన్తో, ఆ చనువు ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సరే, నీకు కోపం ఉండొచ్చు, నీకు ఇంకేమైనా నీ పర్సనల్ ఉండొచ్చు. ఒక ప్రాపర్ రీజన్ నువ్వు చెప్పలేకపోయినప్పుడు ఒక నోట్ రాసో లేకుంటే ఒక చాట్లో ఒక మెసేజ్ చేసి ఒక ప్రాపర్ రీజన్, దానికి ఒక ప్రాపర్ ఎండ్ కార్డ్ ఇచ్చి నువ్వు వెళ్ళిపో. నిన్ను కూడా ఆపడు. కానీ అవతలలో ఎందుకు బాధపడాలి నీ గురించి? వాళ్ళకు లైఫ్ ఉంది, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, నీకంటే బెటర్ ఫ్యామిలీ ఉండి ఉంటుంది, నీకంటే బెటర్ ఏమంటారు రీజన్స్ ఉండొచ్చు వాళ్ళు బాగుండడానికి. నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తారు? కరెక్టా కదా? ఓకే, నేను ఒప్పుకుంటాను, నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కానీ ఓకే, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఒక ప్రాపర్ రీజన్ చెప్పి వెళ్ళిపో. అంతేగాని వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళు ఉండాలో తెలీదు, వెయిట్ చేయాలో తెలీదు, వాళ్ళ సిచ్యువేషన్ ఏందో తెలీదు, నీ స్వార్థం నువ్వు చూసుకొని వెళ్ళిపోతే అవతల పరిస్థితి ఏంది? తప్పు కదా. వాళ్ళ బాధపడే ప్రతి ఒక్క సెకండ్ అది తిరిగి 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 నీ దగ్గరికే వస్తుంది ఆ కర్మ. గుర్తుపెట్టుకో, తప్పులు అందరూ చేస్తారండి, తప్పులు అందరూ చేస్తారు. కానీ దాన్ని సరిదిద్దుకునే మనిషే నిజమైన మనిషి. అర్థం చేసుకోండి. సరిదిద్దుకో. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, తప్పులు చేయకుండా ఎవ్వరు ఏమి ఇక్కడ పుణ్యాత్ములు ఎవరు లేరు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది పెట్టాడండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. 10 మందికి వీలైతే సహాయం చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. ఒకరిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఒకరిని చంపేది, ఇవన్నిటికీ ఎవరికి రైట్స్ లేవు. సో మనిషిగా బతకాలి అంతే, పరిపూర్ణంగా మనిషిగా బతకాలి అంతే.